హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యం ఏర్పడింది. మెయిల్ కావచ్చు, మెసేజింగ్ యాప్లు కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్లు వంటి సోషల్ మీడియా అకౌంట్లు అయి ఉండొచ్చు. మన సమాచారం అంతా భద్రమేనా అంటే ఆయా సంస్థలు ప్రైవసీ రూల్స్ పెట్టింది అందుకే మరి. కానీ ఆ ప్రైవసీని కాపాడేందుకు పనిచేసే సంస్థ ఉద్యోగులే మన సమాచారాన్నంతా చోరీ చేస్తే అలాంటి ఉద్యోగులందరినీ గూగుల్ తీసిపారేసింది. ఓ నివేదికలో గూగుల్ ఈ విషయాలను వెల్లడించింది. డేటా దుర్వినియోగం చేసినందుకు 3 ఏళ్లలో 76 మందిని ఉద్యోగం నుంచి తీసేసినట్టు అందులో పేర్కొంది. గూగుల్ వినియోగదారులు, సంస్థ ఉద్యోగుల సమాచారాన్ని దొంగతనంగా వారు సేకరించారని వివరించింది. గత ఏడాది 36 మందిని తొలగించినట్లు పేర్కొంది. అందులో 86% మంది రహస్య సమాచారాన్ని, గూగుల్ వ్యక్తిగత సమాచారాన్ని, వినియోగదారుల వివరాలను బయట వ్యక్తులకు పంపించినట్లు తేలిందని వెల్లడించింది. మరో 10% మంది గూగుల్ వ్యవస్థను దుర్వినియోగపరిచినట్లు గుర్తించింది. 2018లో 18 మందిని, 2019లో 26 మందిని ఉద్యోగం నుంచి తీసేసినట్లు పేర్కొంది. వారిని హెచ్చరించి వదిలేసి ఉండొచ్చు, కానీ వారి చర్యలు అంతకు మించి ఉన్నాయని గూగుల్ అభిప్రాయపడింది. ఆ నేరాన్ని తాము తక్కువగా చూడడం లేదని స్పష్టం చేసింది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.